మనతో పాటుగా శిరీష గారు కూడా జాయిన్ అయ్యారు. శిరీష గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఓకే, పొత్తులో భాగంగా ఒక పక్క ప్యానెల్ మీద ఉన్న పెద్దలకి మిత్రులకి నా నమస్కారాలు. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే చెప్పండి శిరీష గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం అంటూ ఆయన సభలు ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక సభ అయ్యింది భారీగా, రెండో సభ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా విస్తృతంగా పర్యటించడానికి స్కెడ్యూల్ రెడీ చేసుకున్నారట. రాతో చంద్రబాబు గారు కదులుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు, పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్ని సీట్లు, ఏ రకంగా పొత్తుల్లో వెళ్తారు, ఎలా వెళ్తారు అన్నది ఒక క్లారిటీ లేదు. క్యాడర్లో కూడా ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి సీట్ రాదో అని ఒక టెన్షన్లో ఉండే పరిస్థితి. గ్రౌండ్లో ఇలా ఉంటే ఇది ఆలస్యం చేస్తే పొత్తు పార్టీలకి ఇబ్బంది కాదా అని చాలామంది మాట్లాడే పరిస్థితి. ముఖ్యంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే సభల గురించి. ఇప్పటికే 5 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, మొత్తంగా 70 మందిని మార్చేశారు. వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఏపీ ఆంధ్ర ప్రజలు ఇప్పటికే సగం నాశనం అయ్యారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సీట్లు ఆల్రెడీ ప్రకటించారు. మరి ప్రజల మంచి కోరి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరికొన్ని సీట్లు ఇచ్చినా ఇరుపక్షాల మిత్రపక్షాలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తు గురించి మనం మాట్లాడుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అండి అది. ఇంకో విషయం మనం చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు అనేది ప్రతి ఒక్కరం ఎదురు చూస్తున్న అంశం అండి అది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జన సైనికుల గురించి, జనసేన పార్టీ గురించి విమర్శించే ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలండి. ఇప్పటికే తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు పారిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దానికి తోడు అసలుకే షర్మిల పులివెందల నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పంపించిన బాణానికి తోడుగా గొడ్డలి కూడా తోడైందండి. మనకి చూస్తా ఉన్నాం. సునీత గారు మళ్ళీ అదే కడప నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఎంపీగా. మరి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి, దీన్ని ఎలా ఎదుర్కొంటారు మనం కూడా చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి పొత్తులో ఎలా అయితే కొనసాగిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి వాళ్ళిద్దరు కలిసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. మరి అదే విధంగా ముందుకు సాగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న కదలిరా అనే ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా భారీ ఎత్తుగా మంచిగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు రాజమండ్రిలో మనం చూసామండి, చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. సక్సెస్ గా జనాలు వేలాదిగా లక్షలుగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇదే విధంగా కొనసాగుతా ఉంటుంది. చూడాలండి, వేచి చూడాలి. పొత్తు ఎలా అయితే జరుగుతుంది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు రైట్ ఓకే జనసేన. ఓకే మనతో పాటుగా కీర్తన గారు కూడా జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే.